వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు డైలీ కరెంట్ అఫైర్స్ మార్చ్ 1, 2021కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, పిఎస్ఎల్వి C-51 రాకెట్ విజయవంతం అవటం జరిగింది. సో దీన్ని ఫిబ్రవరి 28, 2021 షార్ అంతరిక్ష కేంద్రం నెల్లూరు నుంచి ప్రయోగించడాన్ని గమనించాలి. సో ఇక్కడ మనకి షార్ అనేసరికి దీన్నే మనం శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పిలుస్తాం. సో దీన్ని 1971 సంవత్సరంలో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట వద్ద దీన్ని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పిలుస్తాం. అయితే ప్రస్తుతం ఈ షార్కి డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నది అర్ముగం రాజరాజన్. అర్ముగం రాజరాజన్ అనే వ్యక్తి షార్కి డైరెక్టర్గా వ్యవహరించడాన్ని గమనించాలి. ఈ షార్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పిలుస్తాం. సో ఇక్కడ కొన్ని విషయాలు పరిశీలిస్తే ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-51కి సంబంధించిన సమాచారం గురించి పరిశీలిద్దాం. 2021 సంవత్సరంలో చేపట్టిన తొలి ప్రయోగము ఈ PSLV C-51 రాకెట్ యొక్క ప్రయోగం. 50 సంవత్సరాల ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలను ఇందులోకి పంపించడం జరిగింది PSLV C-51 ద్వారా. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ PSLV C-51 రాకెట్ బ్రెజిల్కి చెందినటువంటి అమెజానియా 1 ఇది బ్రెజిల్ దేశానికి చెందినటువంటి ఆ బ్రెజిల్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పరిచిన తొలి భూ పరిశీలన ఉపగ్రహం అమెజానియా 1. సో PSLV C-51 రాకెట్ బ్రెజిల్కి చెందిన అమెజానియా 1తో పాటు మన దేశానికి చెందిన ఐదు ఉపగ్రహాలను, అదేవిధంగా అమెరికాకు చెందిన 13 మైక్రో ఉపగ్రహాలని నింగిలోకి మోసుకెళ్ళడాన్ని గమనించాలి. అయితే ఈసారి ప్రత్యేకత ఈ ఉపగ్రహాలతో పాటు ప్రధాని మోడీ ఫోటోను, అదేవిధంగా భగవద్గీత పుస్తకాన్ని, 25,000 మంది పేర్లను కూడా ఈ ఉపగ్రహాలతో పాటు పంపించడాన్ని గమనించాలి. 3 కళాశాల విద్యార్థులు రూపొందించిన 3 ఉపగ్రహాల కలయికైనటువంటి ఈ యూనిటీ శాట్ అనేది రేడియో రిలే సేవల్ని అందిస్తుంది. అదేవిధంగా ఈ PSLV C-51 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీ, సో ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ G సతీష్ రెడ్డి మనకు తెలిసింది, రూపొందించినటువంటి సింధు నేత్ర కూడా ఉంది. ఈ ఉపగ్రహాల్లో సింధు నేత్ర అనేటువంటి ఉపగ్రహం కూడా ఉంది. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో సైనిక మర్చెంట్ నేవీ నౌకల కార్యకలాపాలపై నిఘా పెడుతుంది. సింధు నేత్రగా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఈ PSLV అనేసరికి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని పిలుస్తాం. ఇది 3వ తరం వాహక నౌక. 4వ తరం వాహక నౌక అయితే GSLV. ప్రస్తుత ఈ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని పిలుస్తాం. ఇస్రో యొక్క చైర్మన్ K శివన్ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అదేవిధంగా DRDO ప్రస్తుత చైర్మన్ G సతీష్ రెడ్డి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆంధ్రుడు G సతీష్ రెడ్డి DRDO యొక్క ప్రస్తుత చైర్మన్. ఈయన్ని మోడర్న్ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే APJ అబ్దుల్ కలాం మనకి తెలిసిందే. షార్ ప్రస్తుత డైరెక్టర్ అర్ముగం రాజరాజన్. అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, సో ప్రస్తుత డైరెక్టర్ సోమనాథ్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే PSLV రాకెట్ని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రోగా మనం చెప్పవచ్చు. వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తాం. ఇస్రో యొక్క గెలుపు గుర్రంగా భావించబడేది PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ హైదరాబాద్కి చెందినటువంటి అనంత టెక్నాలజీస్కి సంబంధించిన ఉపగ్రహాలను కూడా ఈ PSLV C-51 ద్వారా పంపించడం జరిగింది. అనంత టెక్నాలజీస్ అనేసరికి హైదరాబాద్ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ పేరు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్లో భాగంగానే సో దేశీయ ప్రైవేట్ ఉపగ్రహాలని నింగిలోకి PSLV C-51 ద్వారా సో ప్రయోగించడాన్ని కూడా గమనించాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ abbreviation point of view, this is very important. Next, concept number 2, CBDT,
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలుస్తాం. చైర్మన్గా పీసీ మోడీ యొక్క పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సిబిడిటి అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్ 74వ మన్ కీ బాత్. ఈ మోడీ యొక్క రేడియో ప్రసార కార్యక్రమాలు, దూరదర్శన్ రేడియో ప్రసార కార్యక్రమాలు. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఫిబ్రవరి 28 అనగా ఆదివారం, ఫిబ్రవరి నెల చివరి రోజు ఆదివారం నాడు జరిగినటువంటి కార్యక్రమం. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే కార్యక్రమమే ఈ మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ 73వ కార్యక్రమం అనేది 2020 చివరిసారిగా జరిగింది. 2021లో ఈ తొలి కార్యక్రమం 73వది మనకి జనవరి ఎండింగ్లో జరిగింది. 74వ కార్యక్రమం ఫిబ్రవరి 28, 2021గా గుర్తుపెట్టుకోవాలి. తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఒకసారి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడగటం జరిగింది. 2014 అక్టోబర్ 3గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 4th వన్, జీరో డిస్క్రిమినేషన్ డే. సో జనరల్గా లింగం పట్ల కానీ, లేకపోతే మతం పట్ల కానీ, లేదంటే మొత్తానికి ఆ వివక్ష అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ఈ జీరో డిస్క్రిమినేషన్ డే అనేది మార్చి 1న జరుపుకుంటారు. అదేవిధంగా వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే, ఈ వరల్డ్ సివిల్ డిఫెన్స్ డేని కూడా మార్చి 1వ తారీఖున జరుపుకోవడాన్ని గమనించాలి. సో కాబట్టి మార్చి 1 ఈరోజే కాబట్టి ఈ మార్చి 1కి సంబంధించి జీరో డిస్క్రిమినేషన్ డే, వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ గ్రంథాలు రచయితలకు సంబంధించి అడ్వాంటేజ్ ఇండియా, ద స్టోరీ ఆఫ్ ఇండియన్ టెన్నిస్ ఈ గ్రంథకర్త అనింద్యా దత్తాగా గుర్తుపెట్టుకోవచ్చు. అనింద్యా దత్తా ఈ గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి. అలాగే స్టేట్ ఆఫ్ టెర్రర్, ఈ స్టేట్ ఆఫ్ టెర్రర్ అనేటువంటి గ్రంథకర్తలు హిలరీ క్లింటన్ మరియు లూయిస్ పెన్నీ. ఈ నావెల్ ఏదైతే ఉందో ఈ హిలరీ క్లింటన్ మరియు లూయిస్ పెన్నీ ఇద్దరూ రచించడం జరిగింది. సో కావున స్టేట్ ఆఫ్ టెర్రర్ అనే నావెల్ లేకపోతే పుస్తకాన్ని రచించినటువంటిది హిలరీ క్లింటన్ మరియు లూయిస్ పెన్నీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇదివరకు మనకి హిలరీ క్లింటన్కి సంబంధించి 2 గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి. హార్డ్ చాయిసెస్ అనేటువంటి గ్రంథము, అదేవిధంగా వాట్ హ్యాపెండ్ అనేటువంటి గ్రంథం. హార్డ్ చాయిసెస్, వాట్ హ్యాపెండ్, దీస్ 2 బుక్స్ ఆర్ ఆల్సో రిటన్ బై హిలరీ క్లింటన్. నెక్స్ట్ జాతీయ ప్రోటీన్ దినోత్సవం. ఇది రెండోసారి జరుపుకుంటా ఉన్నాం. 2020లో తొలిసారిగా జరుపుకున్నారు. ఫిబ్రవరి 27గా గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ప్రోటీన్ డే అని పిలుస్తాం. దీని యొక్క థీమ్ పవరింగ్ విత్ ప్లాంట్ ప్రోటీన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. జంతు ప్రోటీన్ల కంటే కూడా వృక్ష ప్రోటీన్లు అనేవి చాలా మంచివి. సో కావున ఇక్కడ మనం ఈ శాకాహారం వైపుకు మరలినట్లయితే ఈ ప్లాంట్ ప్రోటీన్స్ అనేవి తీసుకున్నట్లయితే మీకు ఆరోగ్యవంతంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఇటీవల కాలంలో మనకి ఈ చికెన్ మటన్లు, కుళ్ళిపోయినటువంటి చికెన్ మటన్లు, అదేవిధంగా బర్డ్ ఫ్లూ కారణంగా మనకి ఈ చికెన్ వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. సో ఈ బెటర్ టు షిఫ్ట్ ఫ్రమ్ యానిమల్ ప్రోటీన్ టు ప్లాంట్ ప్రోటీన్ ఇమ్మీడియట్లీ. సో ఇక్కడ ప్రోటీన్ రెవల్యూషన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీగా గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్ రెవల్యూషన్, ద టర్మ్ ప్రోటీన్ రెవల్యూషన్ వాజ్ కాయిన్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అయితే ఇక్కడ మనకి ప్రోటీన్ అనే పదం వచ్చింది కాబట్టి అత్యధిక ప్రోటీన్లు ఇచ్చే శైవలం పేరు స్పైరులీనాగా గుర్తుపెట్టుకోండి. స్పైరులీనా సింగిల్ సెల్ ప్రోటీన్స్ మనకి లభిస్తాయి. సింగిల్ సెల్ ప్రోటీన్స్ అని పిలుస్తాం. ఏకకణ ప్రోటీన్లు అనేవి లభిస్తాయి. ఇది శైవలం స్పైరులీనా. కానీ అత్యధిక ప్రోటీన్లు ఇచ్చే మొక్క సోయాబీన్, పేదవాని మాంసం అంటాం కదా, సోయాబీన్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 3వ లైసెన్స్డ్ ఎయిర్పోర్ట్. మనకు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో 1-2 లైసెన్స్డ్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వారణాసిలో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా లక్నోలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్, ఈ 2 కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీంతోపాటు ఇటీవల కాలంలో జావార్ ఎయిర్పోర్ట్ నోయిడా ఎయిర్పోర్ట్ అని పేరు మార్చడం జరిగింది. ఉత్తరప్రదేశ్ భవిష్యత్తులో ఇది అతిపెద్ద ఎయిర్పోర్ట్గా ఇది ఖ్యాతి గడించనుంది. ఉత్తరప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. జవార్ లేకపోతే నోయిడా. ఈ ఎయిర్పోర్ట్ యొక్క లోగో ఇటీవల కాలంలో సారస్ కొంగ అనేది లోగోగా తీసుకోవడం జరిగింది. సారస్ అనేటువంటి కొంగ. నెక్స్ట్ ఉక్రెయిన్ రాజధాని కీవ్. ఈ కీవ్లో జరిగిన రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్, ఈ అమ్మాయి స్వర్ణ పథకాన్ని
గెలుపొందటాన్ని గమనించాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వినేష్ ఫోగట్ ఏ క్రీడలో ప్రసిద్ధురాలు అని అడగడం జరుగుతుంది. రెజ్లింగ్. బల్గేరియా క్యాపిటల్ సోఫియా. ఈ సోఫియాలో జరిగిన బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ దీపక్ కుమార్ రజత పథకం, వెండి పథకాన్ని గెలుపొందాడు. అలాగే రేర్ డిసీజెస్ డే ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం కూడా, నేషనల్ సైన్స్ డే, ఇది కూడా ఫిబ్రవరి 28 మనకి తెలిసిందే. అయితే ఇక్కడ మనకి రేర్ డిసీజెస్ డే, ఈ రేర్ డిసీజెస్ డే అనేసరికి మనకి అరుదైనటువంటి వ్యాధులు. ఏంటి అరుదైనటువంటి వ్యాధులు అంటే తలేసిమియా కానీ, అదేవిధంగా హీమోఫీలియా, అదేవిధంగా సికిల్ సెల్ ఎనీమియా కానీ, ఇలాంటి వ్యాధులని మనం అరుదైనటువంటి వ్యాధులుగా పరిగణిస్తాం. సో అరుదైన వ్యాధులు దినోత్సవం మనకి ఫిబ్రవరి 28గా గుర్తుపెట్టుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు తలేసిమియా, ఈ తలేసిమియా అనేటువంటి ఈ మూడు కూడా జన్యు సంబంధమైన వ్యాధులే. ఈ తలేసిమియాలో హిమోగ్లోబిన్ యొక్క పరిమాణం అనేది తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ పరిమాణం తగ్గిపోతే ఆక్సిజన్ యొక్క రవాణా తగ్గిపోతుంది కదా, రైట్. ఈ వరల్డ్ తలేసిమియా డే అనేది దీన్ని ముఖ్యంగా మే 8వ తారీఖున జరుపుకుంటాం. అలాగే హీమోఫీలియా డే, ఇది కూడా జన్యు సంబంధమైన వ్యాధి. సో దీన్ని రాయల్ డిసీజ్ అని పిలుస్తాం. ఈ జన్యు సంబంధమైనటువంటి వ్యాధి రాయల్ డిసీజ్ అని పిలుస్తాం. రక్తం అనేది నిరంతరం గడ్డకట్టకుండా కారిపోతూ ఉంటుంది, బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఇది జన్యు సంబంధమైనటువంటి వ్యాధి, అనువంశిక వ్యాధి. వరల్డ్ హీమోఫీలియా డే ఏప్రిల్ 17గా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 17 వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సికిల్ సెల్ ఎనీమియా. ఈ సికిల్ సెల్ ఎనీమియాలో ఏం జరుగుతుందనేసరికి ఈ ఎర్రక్త కణాలు అనేవి జనరల్గా ఎర్రక్త కణాలు ద్విపుటాకారంగా ఉంటాయి. ఇలా ఉండి ఒకదాని మీద ఒకటి దొంతరులుగా ఉంటాయి. ఇలా దొంతరులుగా ఉంటే ఎర్రక్త కణాలు, దాన్ని రౌలెక్స్ అంటాం, రౌలెక్స్. అయితే ఇక్కడ ఎర్రక్త కణాలు కొడవలి ఆకారం, సికిల్ షేప్లోకి మారిపోతాయి. ఇలా ఎర్రక్త కణాలు ఇలా మారిపోతే ఆక్సిజన్ యొక్క రవాణా కూడా తగ్గిపోతుంది. దీన్ని సికిల్ సెల్ ఎనీమియా అని పిలుస్తాం. ఈ సికిల్ సెల్ ఎనీమియా డేగా జూన్ 17వ తారీఖున గుర్తుపెట్టుకోవచ్చు. సో తలేసిమియా డే అనేది మే 8, హీమోఫీలియా డే అనేది ఏప్రిల్ 17, నెక్స్ట్ సికిల్ సెల్ ఎనీమియా డే జూన్ 17గా గుర్తుపెట్టుకోవచ్చు. సికిల్ సెల్ ఎనీమియా కూడా, ఇది కూడా రక్తహీనతే కదా. సికిల్ సెల్ అంటే రక్త కణాలు కొడవలి ఆకారాలకు మారిపోయి జన్యు సంబంధమైన వ్యాధి. మలేరియా వ్యాధి సోకిన వారికి, మలేరియా వ్యాధి వచ్చిన వారికి ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది రాదు. మళ్ళీ చెప్తున్నా, మలేరియా వ్యాధి సోకిన వ్యక్తులకు ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది రాదు. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉంది. ఎండీసీఈఓగా జార్జ్ యేసు విక్టర్ నియామకం జరిగింది. అలాగే షార్ట్ గన్ వరల్డ్ కప్ 2021 కైరోలో జరగడాన్ని గమనించాలి. ఈజిప్ట్ క్యాపిటల్ కైరో. ఇటీవల హుక్కా బార్స్పై నిషేధం విధించినటువంటి రాష్ట్రం జార్ఖండ్. సో జనరల్గా ఈ హుక్కాలో ఒక పైప్ పెట్టుకుని పొగను పీలుస్తూ ఉంటారు. సో ఈ హుక్కా బార్స్పై నిషేధం విధించినటువంటి రాష్ట్రం జార్ఖండ్. ఈవెన్ ఇండియాలో ఫస్ట్ స్టేట్ టు బ్యాన్ ఈ సిగరెట్లను బ్యాన్ చేసినటువంటి రాష్ట్రం కూడా జార్ఖండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కర్ణాటక ఫాస్ట్ బౌలర్ వినయ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఈయన రిటైర్మెంట్ ప్రకటించడాన్ని గమనించాలి. అలాగే ఇటీవల కొత్త ఆల్పైన్ జాతి మొక్క అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనుగొనబడింది. అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి పెమా ఖండు, అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ బీడీ మిశ్రా, కర్ణాటక యొక్క ముఖ్యమంత్రి యడియూరప్ప, కర్ణాటక యొక్క గవర్నర్ వాజుభాయ్ వాలాగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో చూడండి, మనకి అరుణాచల్ ప్రదేశ్లో సుబన్సిరి వ్యాలీ ఇక్కడ చాలా గృహాలు గట్రా నిర్మిస్తూ ఉంది చైనా. అలాగే మనకి జైరో వ్యాలీలో ఆర్గానిక్ కివీ పండ్లను పండిస్తూ ఉన్నారు. ఈ జైరో వ్యాలీలో ఏ పండ్లు పండిస్తున్నారంటే, ఏ రాష్ట్రం అనేసరికి ఆర్గానిక్ కివీ పండ్లు, కివీ ఫ్రూట్ అని పిలుస్తాం అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, సో ఈయన ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ తరుణ్ బజాజ్కు రెవెన్యూ సెక్రటరీగా అదనపు బాధ్యతలను అప్పగించడాన్ని గమనించాలి. ఇదివరకు మనకి రెవెన్యూ కార్యదర్శి ఎవరు? అజయ్ భూషణ్ పాండే. ఈ అజయ్ భూషణ్ పాండే స్థానంలో తరుణ్ బజాజ్కి రెవెన్యూ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి జనరల్ స్టడీస్లో ప్రతిరోజు కూడా ఏదైనా ఒక టాపిక్ సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఈ బాక్స్ నెంబర్ 1 ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వృక్ష హార్మోన్లు, ప్లాంట్ హార్మోన్స్,
ఈ ప్లాంట్ హార్మోన్స్ లేకపోతే వీటినే వృద్ధి నియంత్రకాలు ఈ వృద్ధి నియంత్రకాలకు సంబంధించి కొంత సమాచారం తెలుసుకుందాం. ఈ వృక్ష హార్మోన్లు లేదా ప్లాంట్ హార్మోన్స్ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టింది థీమ్యాన్గా గుర్తుపెట్టుకోండి. థీమ్యాన్. అయితే ఈ వృక్ష హార్మోన్లు అనేవి వీటి యొక్క ఎగ్జిస్టెన్స్, వీటి యొక్క ఉనికి, ఈ వృక్ష హార్మోన్లు అనేవి మొక్కల్లో ఉంటాయని పేర్కొన్న వ్యక్తి చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి. చార్లెస్ డార్విన్ డేగా ఫిబ్రవరి 12వ తారీఖున మనం జరుపుకుంటాం చార్లెస్ డార్విన్ డే. ప్రకృతి వర్ణ సిద్ధాంత పితామహుడు చార్లెస్ డార్విన్. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ శాస్త్ర పితామహుడు కూడా చార్లెస్ డార్విన్. ఈ చార్లెస్ డార్విన్ గ్యాలపోగస్ దీవుల్లో ఈయన బాగా ఆకర్షించినటువంటి పక్షులు ఫించ్ పక్షులుగా గుర్తుపెట్టుకోండి. అయితే మొక్కల్లో వృక్ష హార్మోన్లు ఆక్సిన్లు ఉన్నాయి, జిబ్బరెలిన్స్ ఉన్నాయి, సైటోకైనిన్స్ ఉన్నాయి, అబ్సెసిక్ ఆమ్లము, ఇథిలిన్. ఈ 5 కూడా వృక్ష హార్మోన్లు, ప్లాంట్ హార్మోన్స్. ఫస్ట్ 3 కూడా పెరుగుదలకు తోడ్పడతాయి. తర్వాత రెండు కూడా వృద్ధి నిరోధకాలు, ఇవి పెరుగుదలని నిరోధిస్తాయి. ఇవేమో గ్రోత్ స్టిమ్యులేటర్స్, ఇవేమో గ్రోత్ ఇన్హిబిటర్స్. ఇక్కడ ఆక్సిన్స్ కనుక తీసుకున్నట్లయితే వీటిని ఆక్సిన్స్ని కనుగొన్న శాస్త్రవేత్త వెంట్ అనే శాస్త్రవేత్త. ఇప్పుడు ఒక మొక్క కనుక తీసుకున్నప్పుడు ఇది కాండం అనుకున్నట్లయితే, ఇది వేరు అనుకున్నట్లయితే, ఈ కాండం యొక్క అగ్రభాగము వేరు యొక్క అగ్రభాగం, ఈ కాండం యొక్క అగ్రభాగం వేరు యొక్క అగ్రభాగంలో ఆక్సిజన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ వేరు అగ్రము, కాండ అగ్రము రెండు పెరుగుదలకు తోడ్పడేవి ఆక్సిజన్లు. అలాగే వేర్ల ఉత్పత్తికి తోడ్పడేవి కూడా ఆక్సిజన్లు. అలాగే అనిషేక ఫలనం, దీన్ని ఇంగ్లీష్లో పార్థెనోకార్పీ అంటారు. విత్తనాలు లేని ఫలాల ఉత్పత్తిని మనం అనిషేక ఫలనం లేదా పార్థెనోకార్పీ అంటాం. ఈ అనిషేక ఫలనం లేదా పార్థెనోకార్పీ అనే పదాన్ని ప్రవేశపెట్టింది నాల్ అనే శాస్త్రవేత్త. మరి ఆక్సిన్స్ కనుక తీసుకున్నప్పుడు ఇవి ఫస్ట్ ప్లాంట్ హార్మోన్స్గా మనం కనుగొనబడిన తొలి ప్లాంట్ హార్మోన్ ఏదంటే ఆక్సిన్లుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఆక్సిన్స్లో ప్రధానంగా మనకి ఇప్పుడే చెప్పాను మీకు, ఈ కాండాగ్రము వేరు అగ్రం యొక్క పెరుగుదల. ఉదాహరణకి మీరు అశోక వృక్షం తీసుకోండి. ఈ అశోక వృక్షం అనేది ఈ విధంగా పెరగడం గల కారణం ఆక్సిజన్లు. అంటే నిటన్లుగా ఈ విధంగా గ్రోత్ అనేది ఉంటుంది కదా. అలాగే నీలిరావి చెట్టు, నీలిరావి అంటే జామాయిల్ అంటాం కదా. సో దాన్ని మనం యూకలిప్టస్, ఈ యూకలిప్టస్ గనక తీసుకున్నప్పుడు ఇది కూడా ఈ విధంగా పెరగడాన్ని మనం గమనించాలి. అలాగే వివృత బీజాల్లో అత్యంత పొడవైనటువంటి వృక్షము సెక్వోయా. వృక్షరాజ్యంలో అత్యంత ఎత్తైన వృక్షము సెక్వోయా. ఇలాంటి వృక్షాల్లో కూడా బాగా పొడవుగా పెరగడానికి ఈ ఆక్సిన్స్ అనేవి తోడ్పడుతూ ఉంటాయి. అయితే ఈ ఆక్సిన్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ IAA, ఇండోల్ ఎస్టిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఇది సహజ సిద్ధమైనటువంటి ఆక్సిన్. ఇది కాకుండా IBA, ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్. ఇది కాకుండా 2,4-D, ఇవి కూడా ఆక్సిన్లే. ఈ IBA అనేది మనకి సింథటిక్ ఆక్సిన్ మరియు సహజ ఆక్సిన్, న్యాచురల్ ఆక్సిన్ మరియు కృత్రిమ ఆక్సిన్. IBA సహజ ఆక్సిన్కు ఉదాహరణ ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ అనేది మనకి సహజ ఆక్సిన్, కృత్రిమ ఆక్సిన్ మరియు సహజ ఆక్సిన్. మరి 2,4-D డైక్లోరోఫెనాక్సీ ఎస్టిక్ యాసిడ్ అంటాం. ఇది కలుపు మొక్కల నాశిని, వెరీ ఇంపార్టెంట్. లేకపోతే గుల్మ నాశిని అని పిలుస్తాం. హెర్బిసైడ్ లేదా వీడిసైడ్ అని పిలుస్తాం. కలుపుల్ని ఏరివేయడానికి జనరల్గా ఈ రసాయనం అనేది ఉపయోగపడుతుంది. 2,4-D అని పిలుస్తాం, వెరీ ఇంపార్టెంట్. ఇది గుల్మ నాశిని లేకపోతే కలుపు నాశిని, హెర్బిసైడ్ లేకపోతే వీడిసైడ్ అని పిలుస్తాం. ఇది ఆక్సిజన్లకి సంబంధించి. ఇక జిబ్బరెలిన్స్, ఈ జిబ్బరెలిన్స్ని ఇది కూడా ఆమ్లాలే, ఆక్సిజన్లు కూడా ఆమ్లాలే. ఈ జిబ్బరెలిన్స్ లేదా జిబ్బరెలిక్ యాసిడ్, ఈ జిబ్బరెలిన్స్ని జిబ్బరెల్లా ఫ్యూజికోరై, ఈ జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనేటువంటి శిలీంధ్రంలో కొరసావా అనే జపాన్ చెందిన శాస్త్రవేత్త కనుగొన్నాడు. జనరల్గా ఈ జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనే శిలీంధ్రంలో వీటిని కనుగొన్నారు జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనే ఈ శిలీంధ్రము వరి మొక్క అంటే వరైజస్ అటేవా, ఈ వరి మొక్కలో బకనే లేదా తెలివి తక్కువ మొలక వ్యాధి అంటాం. ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ లేదా తెలివి తక్కువ మొలక వ్యాధి, బకనే వ్యాధి అంటాం, కలిగిస్తుంది. సో అందువల్ల తొలిసారిగా ఈ కొరసావా అనే జపాన్కు చెందినటువంటి శాస్త్రవేత్త జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనే శిలీంధ్రం నుంచి జిబ్బరెలిన్స్ వేరు చేయడం జరిగింది. మరి జిబ్బరెలిన్స్ ఏం చేస్తాయి? కణుపు మధ్యమం పెరుగుదల. అంటే ఉదాహరణకి ఒక కాండం కనుక తీసుకున్నప్పుడు ఇది కణుపు అన్నప్పుడు ఈ కణుపు మధ్యమం పెరగడానికి జిబ్బరెలిన్స్ ఉపయోగపడతాయి. అలాగే బోల్టింగ్,
ఇప్పుడు క్యాబేజీ తీసుకోండి. ఈ క్యాబేజీ తీసుకున్నప్పుడు పుష్పించడానికి ముందు దీనిలో కాండం పొడవుగా పెరుగుతుంది. దాన్ని మనం బోల్టింగ్ అంటాం. క్యాబేజీలో బోల్టింగ్ దేనిలో కనిపిస్తుంది? క్యాబేజీ బోల్టింగ్ గల కారణం ఏంటి? జిబ్బరెలిన్స్. అలాగే సుప్తావస్థను తొలగించడం. విత్తనాలు ఎక్కువ కాలం పాటు 200 నుంచి 300 సంవత్సరాలు కూడా కొంతవరకు మొలకెత్తకుండా ఉంటాయి. అలా ఉంటే దాన్ని సుప్తావస్థ అంటాం. అటువంటి సుప్తావస్థను తొలగించేది జిబ్బరెలిన్స్. సుప్తావస్థను కలిగించేది అబ్సెసిక్ ఆమ్లం. అలాగే ఈ ఆక్సిన్లు మరియు జిబ్బరెలిన్స్ రెండు కూడా అనుషేక ఫలనం, విత్తనాలు లేని ఫలాల ఉత్పత్తికి. ఉదాహరణకి టమాటా, మానవుడు ఉత్పత్తి చేసిన విత్తనం లేని తొలి ఫలం టమాటా. అలాగే ఇంకా మనకి బనానా తీసుకోవచ్చు, ద్రాక్ష తీసుకోవచ్చు, విత్తనాలు లేని ఫలాలు, పుచ్చకాయ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అనిషేక ఫలనం. అనిషేక ఫలనానికి ఆక్సిజన్లు, జిబ్బరెలిన్స్. నెక్స్ట్ సైటోకైనిన్లు. ఈ సైటోకైనిన్లు కణ విభజనకు తోడ్పడతాయి, సెల్ డివిజన్కి. ముఖ్యంగా ఇవి ద్రవరూప అంకురఛిదమైనటువంటి కొబ్బరి నీళ్ళు ఈ కొబ్బరి నీళ్ళలో ఉంటాయి, కణ విభజనకు తోడ్పడతాయి. అలాగే ఈ పత్రాలు ఫలాలు తాజాగా ఉంచడం కోసం ముఖ్యంగా మొక్కల్లో ముసలితనం రాకుండా తోడ్పడేవి సైటోకైనిన్లు. అలాగే ఒక పత్రం తీసుకోండి. ఈ పత్రంలో మనకి పత్రంధ్రాలు అనేవి స్టొమాటో ఉంటాయి. ఇవి అడుగు భాగంలో ఎక్కువగా ఉంటాయి. ఈ పత్రంధ్రాలు తెరుచుకోవడానికి సైటోకైనిన్లు ఉపయోగపడతాయి. పత్రంధ్రాలు మూసుకోవడానికి అబ్సెసిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది. పత్రంధ్రాలు తెరుచుకోవడానికి మూసుకోవడానికి మనకి పొటాషియం అయాన్ అనేది ఉపయోగపడుతుంది. సో మరి ఈ విధంగా ముసలితనం రాకుండా పత్రాలు ఫలాలను తాజాగా ఉంచుతాయి సైటోకైనిన్. దీన్నే మనం రిచ్మాండ్ లాంగ్ ఎఫెక్ట్ అంటారు. రిచ్మాండ్ లాంగ్ ఎఫెక్ట్ సైటోకైనిన్స్. కొబ్బరి నీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, కణ విభజన. ఇక అబ్సెసిక్ ఆమ్లం, దీన్ని మొక్కల్లో స్ట్రెస్ హార్మోన్ అంటారు. స్ట్రెస్ హార్మోన్. జంతువుల్లో స్ట్రెస్ హార్మోన్గా పిలువబడేది కార్టిసాల్, ఒత్తిడిని తగ్గించే హార్మోన్ కార్టిసాల్. మొక్కల్లో ఒత్తిడిని తగ్గించే హార్మోను అబ్సెసిక్ యాసిడ్. ఇది ప్లాంట్ హార్మోన్గా గుర్తుపెట్టుకోవాలి. మరి పత్రాలు ఫలాలను రాల్చడానికి తోడ్పడుతుంది. సుప్తావస్థను కలిగిస్తుంది. ఇది సుప్తావస్థను తొలగించేది ఏది? జిబ్బరెలిన్స్. కలిగించేది ఏది? అబ్సెసిక్ ఆమ్లం. స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తాం అబ్సెసిక్ ఆమ్లాన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇథిలిన్. దీని యొక్క ఫార్ములా C2H4. ఇథిలిన్. దీన్ని ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ అంటారు. అంటే వాయు రూపంలో ఉన్న ఏకైక వృక్ష హార్మోన్, గ్యాషియస్ ఫామ్లో ఉన్న ఓన్లీ గ్యాషియస్ ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ ఏదని అడిగితే ఇథిలిన్గా చెప్పొచ్చు, C2H4. మరి C2H2 అంటే ఏంటి? ఎసిటిలిన్. ఇది రసాయనం. అలాగే C2 అంటే ఏంటి? కాల్షియం కార్బైడ్. CaC2 కాల్షియం కార్బైడ్. ఈ కాల్షియం కార్బైడ్ తేమతో మాయిశ్చర్తో కలిస్తే మనకి ఎసిటిలిన్ వాయువు విడుదలవుతుంది. ఈ కాల్షియం కార్బైడ్ ఎసిటిలిన్ కూడా పండు పక్వానికి రావడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. రీసెంట్గా అయితే కాల్షియం కార్బైడ్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. పై తొక్క మాత్రమే, ఆకుపచ్చ తొక్క కాస్త పసుపు రంగుగా మారుతుంది, లోపల గుజ్జు ఆ విధంగానే ఉంటుంది. సో అంతా ప్రతిదీ కల్తీనే. నెయ్యి కల్తీ, తేనె కల్తీ, పంచదార కల్తీ, బియ్యం, అన్నదానం చేసే బియ్యంలో కూడా ప్లాస్టిక్ బియ్యం వాడేస్తూ ఉన్నారు, ప్లాస్టిక్ బియ్యం. సో భవిష్యత్తులో కరోనా కంటే కూడా డేంజర్గా మనం తినే ఈ ఆహార పదార్థాల కారణంగానే మనకి రకరకాల వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. యూ ప్లీజ్ గో బ్యాక్ టు వేదాలకు తరలిపోండి అని స్వామి దయానంద సరస్వతి చెప్పిన మాదిరిగా మనం కూడా పూర్వకాలం ఆహారం అంటే రాగి సంకటి, అదేవిధంగా జొన్న రొట్టె, సో ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే తప్ప మనం బతికే పరిస్థితి అనేది లేదు. కావున మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడానికి ట్రై చేయండి. సో బయట ఫుడ్ అంతా కూడా కల్తీగా ఉంది, ప్రతిదీ కూడా మీకు విషపూరితమే. అందువల్ల దయచేసి ఇంట్లోనే వండుకుని ఏదో ఒక గంజో తాగి ఇంట్లోనే తినాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సో ఇది ఇథిలిన్, ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ అని పిలుస్తాం. సో పూర్వకాలంలో మనకి ఏదైనా పండ్లను మగ్గించడం కోసం ఒక చిన్న గాది లాంటిది ఏర్పాటు చేసి దానిలో అరటిపళ్ళు గెల్లగట్ట పెట్టేవారు. దీనిలో మనకి ఎండుగడ్డి వేసి పొగబెడితే దీని నుంచి CO2 విడుదలయ్యేది. అంటే ఇక్కడ CO2 అనేది 20%, అదేవిధంగా ఈ ఇథిలిన్ అనేది 80% ఇలా ఉన్నప్పుడు పండ్లు పక్వానికి రావడానికి తోడ్పడుతుంది. సో ఇది మనకి ఈ ప్లాంట్ హార్మోన్స్కి సంబంధించినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ కూడా ఆక్సిన్లు అనేవి అనిషేక ఫలనం, జిబ్బరెలిన్స్ కూడా అనిషేక ఫలనం. ఆక్సిన్స్ వేరు అగ్రము కాండాగ్రం పెరుగుదలకి, అలాగే జిబ్బరెలిన్స్ అయితే కణుపు మధ్యమం పెరుగుదల. బోల్టింగ్ అంటే చెప్పాను మీకు. ఏమన్నాను బోల్టింగ్ అంటే? ఈ క్యాబేజీ లాంటి మొక్కలు పుష్పించడానికి ముందు కాండం ఒక్కసారిగా పెరుగుతుంది, దాన్ని బోల్టింగ్ అంటాం. అలాగే సుప్తావస్థను తొలగిస్తుంది జిబ్బరెలిన్స్. కలిగించేది అబ్సెసిక్ ఆమ్లం. అనిషేక ఫలంలో కూడా తోడ్పడుతుంది. ఇంకా చెప్పాలంటే మనకి చూడండి, పొట్టి మొక్కలు ఉంటాయి, జన్యువామన మొక్కలు అంటారు. జన్యువామన మొక్కలు, వీటిని జెనెటికల్లీ డ్వార్ఫ్ ప్లాంట్స్ అని పిలుస్తాం. ఈ జన్యువామన మొక్కలు వీటిని బోన్సాయ్ మొక్కలు అంటారు. బోన్సాయ్.
ఈ బోన్సాయి మొక్కల్ని కాస్త కొద్దిగా పొడవుగా చేయడానికి కూడా మనకి జిబ్బరెలిన్స్ అనేవి ఉపయోగపడతాయి. బోన్సాయి మొక్కలు, రైట్, జన్యువామన మొక్కలని పిలుస్తాం. వాటిని పొడవుగా చేయడానికి కూడా జిబ్బరెలిన్స్. ఎగ్జామినేషన్లో బోన్సాయి మొక్కలు అంటే ఏంటని అడుగుతాడు. జన్యువామన మొక్కలు, పొట్టిగా ఉండే జన్యువామన మొక్కల కింద మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చూడండి, సో ఏదైనా ఒక చిన్న మామిడి చెట్లు, ఇలా చిన్న చెట్టు ఉంటే దీనికి ఆటోమేటిక్గా కాయలు ఇక్కడికిక్కడే బోల్డని కాయలన్నీ కాసిస్తూ ఉన్నాయి కదా. బొప్పాయి తీసుకోండి, బొప్పాయిలో కూడా అంతే, మనకి పెద్ద పెద్ద కాయలు ఇక్కడిక్కడ చిన్న చిన్న వృక్షాలు, వాటినే మనం బోన్సాయి మొక్కలని పిలుస్తాం, రైట్. ఇది వృక్ష హార్మోన్లకు సంబంధించినటువంటి సమాచారం. సో ఇక్కడ అబ్సెసిక్ యాసిడ్ ఏబి అని పిలుస్తాం. ఇది మొక్కలో స్ట్రెస్ హార్మోన్, ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ ఇథిలిన్. దీంతోపాటు మీకు C2H4 అంటే ఇథిలిన్, C2H2 అంటే ఎస్టిలిన్, ఇది ఆల్కేన్ కదా. నెక్స్ట్ CaC2 కాల్షియం కార్బైడ్, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ ద డే. అయితే గణపతి ఇన్స్టిట్యూట్లో ఈ 2019లో ఎస్ఏ ఫలితాల్లో గణపతి ప్రభంజనం అని ఇక్కడ వేయటం జరిగింది. సో ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే కాసుబాబు కానీ, లక్ష్మణ్ కానీ, అదేవిధంగా కొమరగిరి విద్యార్థి, నెక్స్ట్ అదేవిధంగా వెస్ట్ గోదావరి, అదేవిధంగా వైజాగ్, నెక్స్ట్ ద్రాక్షారామ, అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి తెలంగాణలో ఎస్ఏ అయినటువంటి నా ప్రియ శిష్యుడు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా 2019లోనే ఎస్ఏలుగా అవటం జరిగింది. ఎక్కువ ఎస్ఏ పోస్టులను సాధించినటువంటి సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్ మాత్రమే. ఈ విషయాన్ని మీరు తెలుసుకోగలరని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే 2017లో ఇటు కోస్తాంధ్రలో సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి గిరిబాబు, విశాఖ జిల్లా. అదేవిధంగా నాగశేషు, శివ, దివ్య, నెక్స్ట్ సుధా, ప్రస్తుతం కాకినాడలోనే ఎస్ఐగా పనిచేస్తూ ఉంది ఈ అమ్మాయి. అలాగే గణేష్, వర్మ, హరిబాబు, గణేష్, లక్ష్మణ్, కాసుబాబు, సతీష్, వీరబాబు డిప్యూటీ జైలర్, గోవింద్ పెరుమళ్ళాపురం ఎస్ఐ. సో ఇలా పెరుమళ్ళాపురం నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకి 30 నుంచి 40 మంది ఇక్కడి నుంచే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతూ ఉన్నారు. ఒక్క పెరుమళ్ళాపురం గ్రామం నుంచే మనకి ఎక్కువ మంది విద్యార్థులు రావడం కూడా మీకు తెలిసిందే. సో కావున ఈ విషయాన్ని నలుగురికి తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. అయితే ఈసారి మనం ఒక 100 మోడల్ ఎగ్జామ్స్తో తిరుగులేని కోచింగ్ అని చెప్పడం జరిగింది. 100 మోడల్ ఎగ్జామ్స్ నేను రాసినటువంటి పేపర్లు మాత్రమే. సో నేను రాసినటువంటి పేపర్లో మీరు ఈ ఎగ్జామ్స్ కనుక రాసినట్లయితే తప్పకుండా ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు మీకు నేరుగా ఎగ్జామినేషన్లో రావడం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. కొత్త బ్యాచ్ అనేది మీకు ఈ మార్చ్ 3వ తారీఖున కొత్త బ్యాచ్ అనేది మీకు ప్రారంభమవుతా ఉంది. సో G2 బ్యాచ్, గ్రాండ్ సక్సెస్ G2 బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్స్ మాత్రమే కోచింగ్ అనేది ప్రస్తుతం ఇవ్వతా ఉంది. అలాగే యూట్యూబ్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కరోనా ఫ్రీ హాస్టల్ సదుపాయం అనేది మీకు గణపతి ఇన్స్టిట్యూట్లో లభిస్తుంది. చాలా లిమిటెడ్ అడ్మిషన్లు మాత్రమే తీసుకుంటాం అనేది జరుగుతూ ఉంది. సో కావున ఈ విషయాన్ని నలుగురికి తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. అలాగే వాట్సాప్కి మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే ఈ నెంబర్కి మీరు 9505866099 వాట్సాప్ నెంబర్కి మీరు మీ సందేహాలు ఏమైనా ఉంటే తెలియచేయగలని కోరుతా ఉన్నాను. సో గణపతి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ను కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకి గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడను కూడా ఫాలో అవుతారని ఆశిస్తూ ఉన్నాను. సో చివరిగా గెలవాలన్న లక్ష్యం ఉన్నవాడు, గెలవాలన్న లక్ష్యం ఉన్నవాడు పోరాటం నుండి తప్పుకోడు. పోరాటంలో ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. రాస్కోర సాంబా. గెలవాలనే లక్ష్యం ఉన్నవాడు పోరాటం నుండి తప్పుకోడు. పోరాటంలో ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. సో నీలో ఒక పట్టుదల ఉండాలి, కసి ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి. ముఖ్యంగా నీ ప్రిపరేషన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. సో కాబట్టి ప్రిపరేషన్ ఎంజాయ్ చేస్తూ కసిగా పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకుని నా లక్ష్యం సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించటం
అని ఒక టార్గెట్‌ని, ఒక గోల్‌ని, ఒక ఆబ్జెక్టివ్‌ని నీ జీవితంలో ఒక పేపర్ మీద రాసుకుని అదే దిశగా గనక నువ్వు అడుగులు వేస్తే తప్పనిసరిగా నీ దశ మారడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో, కావున మన దశను మార్చుకోవాలంటే దిశను మార్చుకోవాలి. దిశను మార్చుకుంటే మన దశ ఖచ్చితంగా మారుతుంది. సో, అందువల్ల ఎప్పుడూ కూడా నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. నెవర్ స్టాప్ ట్రయింగ్. సో, నెవర్ స్టాప్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో దిస్ ఈజ్ యువర్స్ బ్రదర్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రేపటి వీడియోలో మళ్ళీ మార్చి 2కి సంబంధించినటువంటి సమాచారం గురించి తెలుసుకుందాం. అలాగే రేపు కరెంట్ అఫైర్స్తో పాటు ఈసారి మనం కరెంట్ ఈవెంట్ టాపిక్ను కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మయన్మార్ లేకపోతే బర్మాలో మనకి సైనిక తిరుగుబాటు జరిగింది. ఇది ఒక కరెంట్ ఈవెంట్ టాపిక్గా మనం తీసుకోవచ్చు. అలాగే పద్మశ్రీ అవార్డులు, ఇది ఒక కరెంట్ ఈవెంట్ టాపిక్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్స్ ఒక కరెంట్ ఈవెంట్ టాపిక్గా తీసుకోవచ్చు. ఈ విధంగా కరెంట్ ఈవెంట్స్కి సంబంధించినంత వరకు ప్రతిరోజు కూడా ఒక కరెంట్ ఈవెంట్ సమగ్రంగా కూలంకుషంగా మీకు వివరించటం అనేది జరుగుతుంది. రేపే ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని నలుగురికి తెలియచేయండి. ఇక్కడ మనకి ఒకసారి ఫోటో ఫీచర్స్ కూడా మనం చూద్దాం. ఈ PSLV C-51 ఈ రాకెట్ను ఒకసారి చూడండి. అలాగే K-7 రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అలాగే CBDT చైర్మన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ PC మోడీ. అదేవిధంగా వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే మార్చ్ 1. ఈ డయాగ్రామ్స్ చూపించడం గల కారణం ఏంటని అడిగితే, ఉదాహరణకు వరల్డ్ డిఫెన్స్ డే లేదా వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే మార్చ్ 1 ఇలా చూస్తే గుర్తుపడతారనే ఉద్దేశంతో. అలాగే ఇక్కడ కొన్ని పప్పు ధాన్యాలు ఇవ్వడం జరిగింది. నేషనల్ ప్రోటీన్ డే, రైట్, పప్పు ధాన్యాలు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి అడ్వాంటేజ్ ఇండియా, ఈ గ్రంథం రాసింది అనింద్య దత్తా. అదేవిధంగా స్టేట్ ఆఫ్ టెర్రర్ హిలరీ క్లింటన్, లూయిస్ పెన్నీ. నెక్స్ట్ వినేష్ ఫోగట్ రెజ్లర్. నెక్స్ట్ వినయ్ కుమార్, కర్ణాటక చెందినటువంటి ఫాస్ట్ బౌలర్. నెక్స్ట్ తరుణ్ బజాజ్. ఈయనకి అడిషనల్ ఛార్జ్గా రెవెన్యూ సెక్రటరీ బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.